నమస్కారం, న్యూస్ ఫీడ్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒకే ఫోటోలో 6 కోట్ల నక్షత్రాలు, కొత్త గ్రహాల అన్వేషణలు అరుదైన మైలురాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గని ఇంధన ధరలు. తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు, కొనసాగుతున్న భారీ రద్దీ. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులే టార్గెట్, 4 అరెస్టు చేసిన పోలీసులు. కీలకంగా మారిన తిరుమలేశుడి హుండీ ఆదాయం, జూన్ నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం. తిరుమల కొండపై నకిలీగాల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను టార్గెట్ చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు. కొండపై భక్తులకు వసతి కల్పిస్తామంటూ బురిడీ కొట్టించే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోతున్నారు. ఇందులో భాగంగానే నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదుల అక్రమ బుకింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ విజిలెన్స్ సమాచారంతో తిరుమల 2 టౌన్ పోలీసులు ఈ మేరకు కొరడా జులిపించారు. 4 నిందితులను అరెస్టు చేసి 12 నకిలీ ఆధార్ కార్డులు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దళారులను ఆశ్రయించవద్దని శ్రీవారి భక్తులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించే టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా పొందుతున్న ముఠ గదులు దొరకని భక్తులకు అధిక ధరలకు విక్రయించి అక్రమ లాభాలు పొందుతున్నట్లు టీటీడీ విజిలెన్స్ దృష్టికి వచ్చింది. ఈ మేరకు 4 సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా సమాచారాన్ని టీటీడీ విజిలెన్స్ సేకరించింది. ఈ నెల 2న సిఆర్ఓ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 వ్యక్తులను టీటీడీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించింది. తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారిపోవడంతో వెంకన్న ఆస్తుల విలువ కొండంతా అవుతోంది. ఇప్పటికే వెలకట్టలేని ఆస్తులున్న సంపన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడి ఆదాయం ఏటేటా పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు సగటున 80,000 మంది భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోగా హుండీలో సమర్పించిన కానుకల విలువ కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది జూన్ నెలలో 119,85,44,180 రూపాయల హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం రాగా 24.8 లక్షల మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో 128,29,80,410 రూపాయల ఆదాయం హుండీ ద్వారా టీటీడీకి వచ్చింది. గత ఏడాది జూన్ మాసంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో హుండీ ఆదాయం 8,44,36,230కి పెరిగింది. టీటీడీ లెక్కల ప్రకారం ఏడాది జూన్ నెల హుండీ ఆదాయం 7.04% పెరిగినట్లు స్పష్టమవుతుంది. జూన్ నెలలో 4 సార్లు 5 కోట్లకు పైగా హుండీ ఆదాయం టీటీడీకి వచ్చింది. జూన్ 15న 5,04,50,500 రూపాయలు రాగా జూన్ 23న 5,18,47,600, జూన్ 29న 5,62,84,350, జూన్ 30న 5,30,38,000 హుండీ ఆదాయం టీటీడీ ఖాతాకు జమ అయింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలగిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేసవి సెలవులు పూర్తయినప్పటికీ వీకెండ్స్ ప్రభావం మరియు సాధారణ రోజుల్లోనూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో తిరుమల జనసందోహంగా మారింది. ప్రస్తుతం ఎలాంటి టోకన్లు లేకుండా నేరుగా వచ్చే సామాన్య భక్తులకు స్వామివారి సర్వదర్శనం, ఉచిత దర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల తాకిడి పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీనివల్ల క్యూ లైన్లు కాంప్లెక్స్ వెలుపల ఉన్న నారాయణగిరి షెడ్ల వరకు సుదీర్ఘంగా సాగాయి. గత 24 గంటల వ్యవధిలో మొత్తం 66,304 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అందులో 31,811 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు, ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. లైన్లలోనే నిరంతరాయంగా పాలు, త్రాగునీరు, అల్పాహారం మరియు అన్న ప్రసాదాలను సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. టోకెన్లు లేకుండా తిరుమలకు ప్రయాణమయ్యే భక్తులు ఈ వేచి ఉండే సమయాన్ని, వెయిటింగ్ టైం దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తి మనుషులతో ఎలాంటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయిస్తుందని మరోసారి నిరూపితమైంది.
కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల అత్యంత వృద్ధురాలు శారీరక బలహీనతలను, వయసు భారాలను పక్కన పెట్టి కేవలం తన మనోబలంతో కాలినడకన తిరుమల కొండను అధిరోహించారు. ఎంతోమంది యువకులు అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గంలో నడవడానికి ఆయాసపడే ఈ రోజుల్లో శతాధిక వృద్ధురాలైన ఈ బామ్మ తన కుటుంబ సభ్యుల అండదండలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏడుకొండలవాడి చెంతకు చేరుకోవడం చూసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. ఆమె చూపిన ఈ అచంచలమైన భక్తి, దీక్షా దక్షతలు భగవంతునిపై ఉన్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలు, నెటిజన్లు ఆ వృద్ధురాలు చేతిలో కర్ర పట్టుకుని కుటుంబ సభ్యుల సహాయంతో నెమ్మదిగా అడుగులు అడుగేస్తూ తిరుమల మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు బామ్మ సంకల్ప బలానికి దాసోహం అంటున్నారు. ఇది కదా అసలైన భక్తి అంటే అని కొనియాడుతూ ఆమె చూపిన ఈ ధైర్యం వెనుక సాక్షాత్తు శ్రీనివాసుని అదృశ్య హస్తం మరియు మహిమే ఉందని భక్తులు కామెంట్ల రూపంలో తమ భక్తిని చాటుకుంటున్నారు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, నిజమైన భక్తి ఉంటే కొండలనైనా దాటవచ్చునని ఈ బామ్మ నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన వంగవీటి రంగ 79వ జయంతిని పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా తిరుపతిలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. శ్రీ వంగవీటి రంగా గారి పుట్టినరోజు సందర్భముగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తిరుపతి నగరంలోని కుల మతాలకు అతీతంగా సోదరులు అందరూ కూడా రావడం, పెద్దలందరూ కూడా రావడం, యువకులు రావడం పెద్ద ఎత్తున, ముఖ్యంగా మహిళలు కూడా ఈ రంగా గారి పుట్టినరోజు ఒక పండగ వాతావరణంలో తిరుపతిలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రంగా గారు బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా మనకు దాదాపు 40 ఏళ్ళు అవుతుంటే చనిపోయి ఆయనను ఇప్పుడు కూడా స్మరించుకొని ఆయన విగ్రహాలని అన్ని కూడల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. ఆయన అభిమానులు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను ఆకర్షించే వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. దశాబ్దాలు గడిచిన గుర్తుంచుకోవాల్సినటువంటి అరుదైనటువంటి నాయకులలో ఒకరు వంగవీటి మోహన్ రంగా గారు. వారి యొక్క 79వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి నగరంలో ఇవాళ వారందరి యొక్క అభిమానులు, ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వారు ఒక కులానికో, ప్రాంతానికో, మతానికో, వర్గానికో పరిమితం కాదు. ఆయన అందరి యొక్క కష్టాలు తీర్చేటువంటి నాయకులుగా ఉన్న ఆయన యొక్క జయంతిని ఎమ్మెల్యే గారి యొక్క నేతృత్వంలో తిరుపతి నగరంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అనేక మంది అభిమానుల మధ్య ఇవాళ యొక్క జయంతి వేడుకలను జరుపుకుంటూ వారి యొక్క ఏ ఆశయ సాధన కోసమైతే వారు ప్రాణాలు అర్పించారో అందరి మధ్యలో కూటమి నాయకులందరి మధ్యలో ఘనంగానే జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారు విచ్చేశారు. అలాగే డాక్టర్ హరిప్రసాద్ గారు, అలాగే బీజేపీ సాంబ శ్రీనివాస్ విచ్చేసి ఈ కార్యక్రమం ఘన విజయం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే మేము వంగవీటి మోహన్ రంగా బాటలో అభివృద్ధికి పేదల యొక్క అభివృద్ధికి తోడ్పడతారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని విద్యార్థులు స్మరించుకుంటూ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా విశాఖపట్నం, ఉమ్మడి జిల్లా నర్సీపట్నం అడవుల ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సీపట్నం చిన్న విలేజ్ కాడ పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేసే క్రమంలో అతను అసలు బాశాడు. ఆదివాసీ సంక్షేమ అభివృద్ధి కోసం ఆయన పోరాటాన్ని వృధా కానికుండా ఈరోజు భారతదేశం వైడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గవర్నమెంటు ఈరోజు ప్రభుత్వము సమానంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతిని జరగడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే గిరిజన విద్యార్థుల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి, అనేక పోరాట యోధులు ఉన్నటువంటి ఒకడు అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్మించడం చాలా సంతోషమైన విషయం. ఆయన కొనసాగించినటువంటి ఆశయాలను, ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆకర్షితులై అల్లూరి అడుగుజాడల్లో గిరిజన విద్యార్థులందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మా సహకరించినటువంటి వార్డెన్ గారికి ధన్యవాదాలు. పరిశ్రమల అభివృద్ధికి రాయలసీమ కేంద్రంగా మారుతోందని, రాయలసీమ ప్రాంతానికి లభిస్తున్న ప్రాధాన్యం గర్వించదగ్గ విషయమని బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ రమేష్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకప్పుడు రత్నాల సీమగా పేరొందిన రాయలసీమ ప్రస్తుతం మెరుగైన రహదారులు, రైల్వే, విమానాశ్రయాల అనుసంధానం వంటి కనెక్టివిటీ సౌకర్యాలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రాంతంగా రూపాంతరం చెందిందన్నారు. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా శంకుస్థాపన చేశాడు 2 సార్లు ఉక్కు పరిశ్రమ కోసం. కానీ కనీసం ప్రహారీ గోడ కూడా నిర్మించలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలో ఉన్నటువంటి 52 స్థానాల్లో 49 స్థానాలు ఏకాఏకిన కట్టబెట్టడం జరిగింది. అంతేకాదు స్వయంగా కడప జిల్లాలో 10కి 10 స్థానాలు కట్టబెట్టినటువంటి తీరు మనందరం కూడా చూసాం. అయినా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీలే. ఇరిగేషన్కు సంబంధించి రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ అనేది ఒక జీవనాడి. అలాంటి డ్రిప్ను కూడా తీసేశాడు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి 39 మంది చనిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ప్రాజెక్టులకు సంబంధించి మెయింటెనెన్స్ లేదు. సుమారు 12 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆయన ఖర్చు పెట్టినటువంటి పాపాన పోలేదు. ఇది అక్షర సత్యం కాదా? కేంద్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల కోసం విడుదల చేసిన నిధుల వినియోగంపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడి విజయవాడ గుంటూరు మధ్య పెట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 10-15 వేల కోట్లతో రాజధాని పని అయిపోతుంది. తర్వాత అప్పు అవకాశాలని ఈరోజు రాయలసీమ ప్రాజెక్టులు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, టేకప్ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రానికి ఉన్న పరిమితమైన వనరులను, అప్పుకున్న అవకాశాలు రెండింటినీ మీరు రాజధాని పేరుతో పెడితే ఏం కావాలి? నేను ముందు ప్రస్తావించాను. 5 లక్షల టన్నుల మామిడిని కొనాలంటే రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ 425 కోట్లు ఇస్తే అయిపోతుంది. ఇవ్వడానికి భయపడతా ఉంది. రీజన్ ఏంటంటే ప్రజల మీద కోపంతో కాదు, డబ్బు లేక. మీరు ఇన్ని లక్షల మందికి ఉపయోగపడే విషయంలో మీరు ముందుకు రాలేకపోయిన ఉన్న రాష్ట్రంలో 50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఎట్లా రాజధాని కడతాను ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈరోజు గుండ్రేవుల ప్రాజెక్టు ఉంది. 10,000 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ నీటి సమస్య పరిష్కారం అవుతుంది. డబ్బులు లేవు. రాయలసీమ లిఫ్ట్ ఉంది. 2,000 ఖర్చు పెడితే 40-50 టీఎంసీలు తీసుకోవచ్చు. 2,000 కోట్లు ఖర్చు పెడితే డబ్బులు లేవు. మామిడి రైతులు ఇవ్వడానికి 450 కోట్లు డబ్బులు లేవు. కానీ రాజధాని విషయంలో వచ్చారు, అందుకు భిన్నంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ప్రభుత్వం ఆలోచించాలి. తిరుపతి రూరల్ గాంధీపురంలో మఠం భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా ఈ నెల 7న బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని జయచంద్ర తెలిపారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 13లో 1 ఎకరా 9 సెంట్లు 32 కుటుంబాలకు సంబంధించినటువంటి భూమిని కొంతమంది పెద్దలు ఆక్రమించి, రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆ భూమిని ఆక్రమించి గోడ నిర్మాణం చేయడం జరిగింది. దీనికోసం గతంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక పెద్ద పోరాటానికి నాంది పలికాం. కలెక్టర్లకు మెమరాండాన్ని సమర్పించాం. అదేవిధంగా అతిరాంజి మఠం ముందర ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన చేసిన సందర్భంగా మఠం అధికారులు అక్కడికి వచ్చి బోర్డును నిర్మిస్తే ఆ బోర్డును రాత్రే అక్కడ ఉన్నటువంటి రామసుబ్బారెడ్డి మనుషులకు సంబంధించినటువంటి పీకేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. ఈ విషయాన్ని మఠం అధికారుల దృష్టికి తీసుకుపోయినా వాళ్ళపైన కేసు పెడతాము, నమోదు చేయిస్తాం, వాళ్ళని అరెస్ట్ చేయిస్తామని చెప్పి పలికినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళపైన అరెస్ట్ చేసినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా 13వ నెంబర్ సర్వే నెంబర్లో 173 ఎకరాల భూమి ఒక కొచ్చుస్వామి, అదేవిధంగా మఠం అధికారులకు సంబంధించినటువంటిది యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆక్రమించుకొని అనేక రకాలైనటువంటి ఇల్లు నిర్మాణం చేస్తే దాంట్లో ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అందుకనే దానికి నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా అతిరాంజి మఠం భూముల పరిరక్షణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ నెల 7వ తారీఖున తిరుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సమర్థమైన వ్యక్తి జేబీ శ్రీనివాస్కి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి పద్దకాపేట లేఅవుట్ల నుంచి తాతయ్యగొండ గంగమ్మ తల్లికి ఈరోజు తిరుపతిలో జేబీ శ్రీనివాస్ అన్నగారికి, మా అన్నగారైన జేబీ శ్రీనివాస్ అన్నగారికి తిరుపతి ఇన్ఛార్జ్ పదవినిచ్చిన శుభ సందర్భంగా తిరుపతి మహిళలతో, మా తాతయ్యగొండ మహిళలతో కలిసి ఈరోజు తాతయ్యగొండ గంగమ్మ తల్లికి, సత్యమైన తల్లి మా అన్నగారికి ఉత్తమమైన పదవి, ఇంకా ఎన్నో ఉత్తమ పదవులు అనుభవించాలని కోరుకుంటూ మహిళలతో కలిసి ఈరోజు టెంకాయలు కొట్టడం జరిగింది. సమాజ స్థాపనకు బీసీలంతా ఏకం కావాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య పిలుపునిచ్చారు. మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 6 గంటల నుంచి 8 గంటల వరకు
మహాత్మా జ్యోతిరావు పూలే గారి సంగీత నృత్య నాటకం ప్రదర్శింపబడుతుంది. పాటిబండ్ల ఆనందరావు గారి దర్శకత్వంలో. వీరందరూ కూడా మనకు తిరుపతికి బాగా సుపరిచితులే. వీరు గతంలో కూడా పడమట గాలి అనే నాటకాన్ని మహతిలో 2 సార్లు ప్రదర్శించారు. ముఖ్యంగా మేము యువతకు ఈ నాటకాన్ని చూపెట్టాలనుకుంటున్నాం. ముఖ్యంగా స్త్రీలకు దాన్ని తయారు చేశాం కనుక నేను ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా తిరుపతి కళాభిమానులకు అందరికీ, నాటకాభిమానులందరికీ, సామాజిక చింతనాపరులు ఎవరైతే సమాజం గురించి ఆలోచిస్తారో అందరూ ప్రేక్షకులు వచ్చి 6 గంటలకు మహిళా యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రేపు సాయంకాలం 6 గంటలకు నాటకం ప్రదర్శిస్తామండి. అది మీరంతా వచ్చి చూడాలని నేను ప్రార్థిస్తూ, ఈ సందర్భంగా నేను ప్రధానంగా మాకు దీనికి మార్గదర్శి, ఇక్కడికి నేను రావాలంటే ఈ నాటకం పెట్టడానికి మాకు మార్గదర్శి మా మిత్రులు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి సాకం నాగరాజా గారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని జూలై 7న ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో అంతర కళాశాలల యూజీ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తామని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సురేష్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఎస్వి మెడికల్ కాలేజీలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యూజీ ఇంటర్మీడియట్స్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతుంది. ఈ టోర్నమెంట్ జూలై 7వ తేదీ మార్నింగ్ 7:30 నుంచి ప్రారంభమవుతుందండి. ఈ టోర్నమెంట్ ద్వారా ఎంబీబీఎస్ చదివే పిల్లల్లో, అంటే యూజీ స్టూడెంట్స్లో క్రీడాస్ఫూర్తి, శారీరక దృఢత్వం, జట్టు సమన్వయం, అలాగే ఆరోగ్యకరమైనటువంటి పోటీ భావన ఇవన్నిటిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి రాష్ట్రం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, అన్ని మెడికల్ కాలేజ్ నుంచి క్రీడాకారులు పాల్గొంటారు. లాస్ట్ వచ్చి సూర్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని శ్రీ మల్లవరం దగ్గర ఒక గ్రౌండ్ ఉండదండి. సో ఈ అన్ని గ్రౌండ్స్ని మనము వాడుకుంటూ ఈ 47 టీముల్ని మనము నాకౌట్ మ్యాచెస్ ద్వారా కండక్ట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకి 7వ తేదీ నుంచి రోజుకి 3 మ్యాచ్ లెక్క రోజు కంటిన్యూ అవుతుంది. ఫైనల్ అనేది మనకి 11th స్టార్ట్ అవుతుంది సార్. 11th ఈవినింగ్ అంతా మనం 5 గంటలకి వాలిడక్టరీ ఫంక్షన్ చేస్తాము. అయోధ్య రామ మందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ మరో పవిత్ర పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకలు విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. బీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేది మాట్లాడుతూ ఆరోపణలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. పూర్తి పారదర్శకతతో నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల నుంచి వివరణలు కోరినట్లు పేర్కొన్నారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఒక ఉద్యోగి తన వ్యక్తిగత కార్యదర్శి అన్న ప్రచారాన్ని హేమంత్ ద్వివేది ఖండించారు. ఆ వ్యక్తి తన వ్యక్తిగత సిబ్బందికి చెందినవాడు కాదని, బీకేటీసీలో పనిచేస్తున్న సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై జూలై 2న ఫిర్యాదు అందినట్లు కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సోహన్ సింగ్ రంగడ్ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినట్లు చెప్పారు. ఫుటేజీలో స్పష్టమైన ఆధారాలు కనిపించకపోయినా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. సీసీటీవీ దృశ్యాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా నివేదిక సమర్పించేందుకు అంతర్గత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విచారణలో ఆర్థిక అవకతవకలు లేదా కానుకల దుర్వినియోగం జరిగినట్లు తేలితే శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చట్టం 1939తో పాటు ఉద్యోగుల ప్రవర్తన నియమావళి ప్రకారం బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విచారణ పూర్తయ్యే వరకు ధృవీకరించిన సమాచారం లేదా తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని నమ్మవద్దని, సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భక్తులకు కమిటీ విజ్ఞప్తి చేసింది. 8700 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక నక్షత్రాల గుంపును యూక్లిడ్ టెలిస్కోప్ రికార్డ్ చేసింది. మన పాలపుంత గెలాక్సీ కేంద్రానికి సంబంధించిన ఒక ఫోటోను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ విడుదల చేసింది. సాధారణ కాంతిలో మన గెలాక్సీ కేంద్రాన్ని ఇంత పెద్దగా స్పష్టంగా చూపించడం ఇదే మొదటిసారి.
యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఈ ఫోటోలో 6 కోట్లకు పైగా నక్షత్రాలతో పాటు నెబ్యులాలు, నక్షత్రాల సమూహాలు రికార్డయ్యాయి. వాస్తవానికి ఈ ఫోటో వారి ముందస్తు ప్రణాళికల్లో లేదు. కంటికి కనిపించని చీకటి విశ్వంపై పరిశోధనలు చేయడానికి సిద్ధం చేసిన యూక్లిడ్ టెలిస్కోప్ను పరిశోధకుల అభ్యర్థన మేరకు ఒక్కరోజు మన గెలాక్సీ కేంద్రపాలిత గెలాక్టిక్ బల్జ్ వైపు మళ్లించారు. సాధారణంగా విశ్వం లోతుల్లోని ఖగోళ ప్రాంతాలను యూక్లిడ్ పరిశీలిస్తుంది. కానీ ఈసారి మేం దానికి పూర్తిగా భిన్నంగా చేశాం. మన గెలాక్సీ కేంద్రంలో నక్షత్రాలు దట్టంగా ఉండే ప్రాంతం వైపు టెలిస్కోప్ను మళ్లించాం అని యూక్లిడ్ ఆపరేషన్స్ సర్వే సైంటిస్ట్ జేవియర్ డుపాక్ బీబీసీతో చెప్పారు. యూక్లిడ్ టెలిస్కోప్ అసాధారణ సామర్థ్యం, సెన్సిటివిటీ వల్ల నక్షత్రాలతో నిన్న ఆ ప్రాంతంలోని అత్యంత మసకబారిన నక్షత్రాలను కూడా విడివిడిగా స్పష్టంగా రికార్డ్ చేయడం సాధ్యమైంది. పౌర్ణమి నాటి చంద్రుడి కంటే పెద్దవైన 9 ప్రాంతాలను కలిపి ఒక భారీ మొజాయిక్ కూర్పు ఫోటోగా దీనిని రూపొందించారు. ఇది శాస్త్రవేత్తలకు పెద్ద మొత్తంలో డేటాను అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. చమురు ధరలు దాదాపు 40% వరకు పడిపోయాయి. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయి. పైగా ఇప్పట్లో ఇంధన ధరలను తగ్గించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో సామాన్యులకు నిరాశ ఎదురైంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అనంతరం మధ్యప్రాచ్యంలోని కీలక సముద్ర మార్గమైన హార్మూజ్ జలసంధిలో రవాణా సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఒక దశలో బ్యారెల్కు $120 పైగా చేరిన బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం $70 నుంచి $72 మధ్యకు పడిపోయింది. అలాగే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ WTI క్రూడ్ ధర కూడా $68 వద్ద కొనసాగుతోంది. హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు కూడా గణనీయంగా పెరగడంతో సరఫరాపై ఉన్న ఆందోళనలు తగ్గాయి. భారత్ తన అవసరాల్లో 85% పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గితే దేశానికి దిగుమతి వ్యయం తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో పాటు కంపెనీల లాభదాయకత పెరగడం, కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విమానయాన, లాజిస్టిక్స్ వంటి ఇంధన ఆధారిత రంగాలకు కూడా ఇది ఊరటనిస్తుంది. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి తగ్గింపు కనిపించలేదు. దీంతో సామాన్య వినియోగదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పొరుగు దేశమైన శ్రీలంక అంతర్జాతీయ ధరల తగ్గుదలకు అనుగుణంగా పెట్రోల్ ధరలను తగ్గించింది. దేశీయంగా కూడా ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ సంస్థ పెట్రోల్ ధరలను తగ్గించే నిర్ణయం తీసుకుంది. దాదాపు ₹5 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మాత్రం ధరల్లో మార్పు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఇప్పటికిప్పుడు తగ్గే అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గిన వెంటనే పంపుల వద్ద ధరలు తగ్గవని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) కలిసి గత కొంతకాలంలో పెట్రోల్, డీజిల్, సబ్సిడీ, వంట గ్యాస్ విక్రయాలపై భారీగా నష్టాలను ఎదుర్కొన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. గ్లోబల్ ధరల పెరుగుదల సమయంలో మొత్తం భారాన్ని వినియోగదారులపై వేయకుండా కంపెనీలు భరించడంతో సుమారు 74,781 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,50,550. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర ₹13,450. వెండి 1 కేజీ ధర ₹2,43,500. రీటైల్ వెండి 1 గ్రాము ధర ₹248.50 ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఒకే ఫోటోలో 6 కోట్ల నక్షత్రాలు, కొత్త గ్రహాల అన్వేషణలు అరుదైన మైలురాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గని ఇంధన ధరలు. తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు, కొనసాగుతున్న భారీ రద్దీ.
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులే టార్గెట్, 4గురిని అరెస్టు చేసిన పోలీసులు. కీలకంగా మారిన తిరుమలేశుడి హుండీ ఆదాయం, జూన్ నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.